హలో అండి. ఇందాక వేరే అర్జెంట్ కాల్ వచ్చింది. దాన్ని చెప్పే లోపలికే దాన్ని శబరి యాత్ర ఫలము అని పెట్టానండి. అది ఫస్ట్ అనుకోండి, ఇది సెకండ్ అనుకోండి. దీనికి కూడా శబరి యాత్ర ఫలము దాని బీజాలు 2 అని పెడతాను. రెండు చూడండి. అయ్యప్ప స్వామికి ఏ నియమాలు ఉంటాయి, ఏ పద్ధతులు ఉంటాయి అవి మీకు తెలిసే ఉంటుంది. అయ్యప్ప మాల ధారణ చేసుకున్న వాళ్ళకి ఆ మెట్లు 18 మెట్లు గురించి చాలామందికి తెలియదండి. నిజం చెప్తున్నాను. కావాలంటే మీ గురువుల్ని, మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, మీ గురువుల్ని అడగండి. ఆ 18 మెట్లు పేర్లు చెప్పమని అడగండి. 4 లేదంటే 5 కంటే ఎక్కువ చెప్పలేరు. ఆ 18 మెట్లు పేర్లు చెప్తాను, వినండి. ఒక్కొక్క మంత్రానికి, ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క తల్లి అంటే ఒక్కొక్క దేవత అధిష్టానంగా ఉంటుంది. 18 అస్త్రాలు సంధించాడు ఆయన. 18వ మెట్టు మాత్రము అమ్మవారు ఉంటుంది. మిగతా వాళ్ళు కూడా ఉంటారు. 19వ అస్త్రమే ఆయన గుడి. ఆయన సంధించింది ఒక్క అస్త్రం కాదు, 18 అస్త్రాలు, 18 మెట్లు. ఆ మెట్లు పేర్లు మీ గురువు గారికి తెలియదు. ప్రతి మెట్టికి ఒక దేవత ఉంటుంది. ఆ దేవత పేర్లు వివరించుతానండి. నిన్న ఎక్కువ కాల్స్ వల్ల దగ్గర 470 కాల్స్ వచ్చినాయండి. వాళ్ళకి ఒక్కొక్కరు 45 నిమిషాలు చెప్పిన మాట్లాడుతున్నానండి. నేను అట్లా తిండి తిన్నాను కాబట్టి, భోజనం అవి ముట్టను కాబట్టి, వచ్చి మంచి నీళ్ళు మాత్రమే తాగుతాను కాబట్టి సరిపోతుంది. లేదంటే నాకు మధ్యాహ్నం కూడా రెస్ట్ ఉండదండి. ఇప్పుడు వాటి వివరణ చెప్తాను మీకు, క్లియర్గా చూడండి. ఈసారి అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు ఇవి కాగితంలోనో లేకపోతే ఏదైనా పుస్తకంలో రాసుకుంటా ఒక్కసారి మాలధారణ చేసిన వాళ్ళు, లేదంటే ఇంతకుముందు 10 సంవత్సరాలు చేసిన వాళ్ళు కానీ, లేదంటే 20-30 సంవత్సరాల నుంచి పోతున్న వాళ్ళు కానీ, గురుస్వాములు తెలియని వాళ్ళు కానీ, లేదంటే నేను అంత పెద్దవాడిని కాదండి మీ వయసు కంటే, గురుస్వాముల కంటే. కాకపోతే మాది కేరళ అవతల మలయాళ మంత్రి సిద్ధి పొందిన వాళ్ళం కాబట్టి మేము చెబుతున్నాము, వినండి. మీకు నచ్చకపోతే అన్లైక్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన వాళ్ళకి షేర్ చేయండి. అయ్యప్ప స్వామి మాలధారణ చేసేవాళ్ళు, అయ్యప్పని నమ్ముకున్న వాళ్ళు శనిపీడ తగ్గేదానికి ఉంటుంది. కానీ అండి, మీరు అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్తారు కానీ దానికి ముందు అధిష్టాన దేవతలు అనేవి ఖచ్చితంగా ఉంటారండి. ఏ గుడికైనా అధిష్టాన దేవతలు ఉంటారు. ఇప్పుడు ఏదన్నా గుడికి వెళ్ళామనుకోండి, శివుడి గుడికి నందీశ్వరుడు ఉంటాడు ఫస్ట్, తర్వాత చండీశ్వరుడు ఉంటాడు, తర్వాత కుమారస్వామి ఉంటాడు, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు. చిన్న తప్పువని చిత్తగించమని